హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామూలుగా వీడియోలో మనం ఏంటంటే కొంచెం సబ్జెక్ట్లో డీప్గా డిస్కస్ చేద్దాం అనమాట. నేను చేసిన వీడియో రెస్పాన్స్ ఏంటంటే 70 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారనమాట. నేను మామూలుగా అనుకున్నది ఏంటంటే 10 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు మనకి. సీరియస్గా ఉన్నవాళ్ళు, నేను చెప్పే టైం పాస్ క్యాండిడేట్స్ అంతా మనకు వద్దని, సీరియస్గా ఉన్నవాళ్ళు చాలు, మనం సక్సెస్ అవ్వడానికి ముందుకు పోదాం అనుకున్నాను. కానీ 70 సబ్స్క్రైబర్స్ సీరియస్గా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు ఇంకా వర్క్ ఎక్కువైందనమాట. నేను ఇప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి కదా సక్సెస్ అవ్వాలంటే. మనం జాగ్రత్తగా ప్రతి డే నేను ఒక ల్యాడర్ లాంటిది వేస్తాను మీకు. ప్రతి డే ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వెళ్ళాలి మనం. ఆల్మోస్ట్ 90 డేస్ అనుకోండి, 3 months అంటే కన్ఫర్మ్ ఎగ్జామ్ ఉండదు గ్రూప్ 2. ఇప్పుడు ఈ 90 డేస్ మినిమం అనుకోండి, మనం ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేయాలి. అది మనం చేయాల్సిందనమాట. ఇప్పుడు టైంపాస్ క్యాండిడేట్స్ ఏమవుద్దంటే తర్వాత మనకి ఇప్పుడేం అర్థం కాదు వాళ్ళకి. ఆల్మోస్ట్ 1900 మెంబర్స్ చూశారు ఈ వీడియో, కానీ సబ్స్క్రైబ్ చేసుకుని 70 మెంబర్స్. వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుద్దంటే ఎగ్జామ్ అయిపోద్ది, ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వెళ్తారు, కీ చూసుకుంటారు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కీ చూసుకుంటారు. చూసుకున్నాక కట్ ఆఫ్స్ అని అవి చెప్తుంటారు యూట్యూబ్లో. అప్పుడు ఆ దగ్గరలో లేకపోతే అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. రిజల్ట్ వచ్చాక పేరెంట్స్కి, రిలేటివ్స్కి అందరికీ అర్థమవుద్ది, అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్పలేక నేను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసుకున్నాను, లేదంటే సరిగ్గా ఫోకస్ చేయలేదు, లేదంటే ఇవన్నీ చెప్తే అవన్నీ ఎవరు పట్టించుకోరు కదా. ఒకవేళ ఇది చెప్దామంటే పేపర్ టఫ్ అని పాస్ అయిన వాళ్ళందరూ పరిస్థితి ఏందని అడుగుతారు. దానికి అసలు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. మనం ఆ యొక్క జోన్లో ఉండకూడదు అనేదే నా మెయిన్ ఉద్దేశం అనమాట. ఇంకోటి కూడా నేను గమనించింది ఏంటంటే లాస్ట్ వరకు ఎవరు వీడియోస్ చూడట్లా. అంటే ఏం సీరియస్గా ఉన్న వాళ్ళు 5 minutes, 6 minutes, 10 minutes వీడియోస్ కూడా మనం చూడకపోతే అది స్టడీకి సంబంధించిన వీడియోస్. ఇంకా ఏం మనం చేసేది ఏంది, ఇంకా అది ఆలోచించండి మీరు కూడా. సీరియస్గా ఉన్న వాళ్ళైతే లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇక డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం సబ్జెక్ట్లోకి. ఇవన్నీ ఏంటంటే ఎగ్జామ్లో ఉపయోగపడవు. నా వీడియోస్ మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాక ఆ క్వశ్చన్ చేసేటప్పుడు ఉపయోగపడాలి వీడియోస్. ఇప్పుడు ఏ వీడియోస్ పెడుతుంటారు, అవి మనకి ఎగ్జామ్ హాల్లో ఉపయోగపడకపోతే ఏ మార్కులు ఇస్తాయి మనకి. అది మెయిన్ ఆలోచించండి మీరు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ కొన్ని చూసుకుందాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకోండి. ఎకానమీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఎగ్జామ్లో ఎక్కువ రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్పి చూసుకుందాం, మినిమం సపోర్ట్ ప్రైస్. అగ్రికల్చర్లో పార్ట్ అనమాట, ఎకానమీలో కూడా వస్తుంటుంది. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అర్థమైన వాళ్ళకి లేదా బిగినర్స్కి ఒక ఐడియా ఏంటంటే, ఇప్పుడు ఫార్మర్స్ పంట పండిస్తారనమాట. దానికి సరైన ధర లేనప్పుడు ఏమవుద్ది, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది, సూసైడ్స్ జరుగుతాయి. ఇదంతా ఎందుకు గవర్నమెంట్ చూసుకోవాలి కదా, వెల్ఫేర్లో ఇది ఒక పార్ట్ అనమాట. అందువల్ల ఏం చేస్తుందంటే గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పించేటట్టు ఒక ధర అనేది పెడుతుందన్నమాట. దాన్నే ఎంఎస్పి అంటారు. ఇలా అన్ని క్రాప్స్కి ఉందా, అన్ని క్రాప్స్కి లేదు. 23 క్రాప్స్కి ఉంది. షుగర్ కేన్కి FRP ఉంది, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు అనమాట. దానికి వేరే దీనికి వేరే అనమాట. ఈ 23 క్రాప్స్ ఏంటంటే ఖరీఫ్, రబీ క్రాప్స్, నెక్స్ట్ పల్సెస్, ఇవి చూసుకోవాలి. ఏ క్రాప్స్ ఉన్నాయనేది చూసుకోవాలి మీరు. నెక్స్ట్ ఏంటంటే ఎవరు డిసైడ్ చేస్తారు ఏంది అనేది రికమెండ్ చేసేదేమో CACP, కానీ ఫైనల్గా డిసైడ్ చేసేది ఏంటంటే క్యాబినెట్ ఆర్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఈ ప్రైజెస్ని డిసైడ్ చేస్తుంది. అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి ధరలు. అవి మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఎంఎస్పి అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కానీ విషయం ఇక్కడ ఇబ్బంది జరుగుతుందంటే లీగలైజేషన్ లేదు, అంటే ఒక చట్టం అనేది లేదు దీనికి. ఊరికే అట్లా అనమాట, ఏదైనా ఏ రోజైనా తీసేయచ్చు అట్లా అనమాట దీనికి. అది ఫార్మర్స్కి నచ్చట్లేదు. అది ఎంఎస్పి గురించి మనం చూసుకోవాల్సిన కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి, స్వామినాథన్ కమిషన్ గురించి చూసుకోవాలి. స్వామినాథన్ గారు చనిపోయారు అనుకోండి రీసెంట్గా, అందువల్ల ఇంపార్టెంట్ అనమాట. స్వామినాథన్ గారు ఏం చెప్తారంటే C2 + 50% ఇండి, అప్పుడే ఫార్మర్స్కి బాగా ఉంటుంది అంటారు. అసలు C2 అంటే ఏంటి, A2 అంటే ఏంటి, FL అంటే ఏంటి, ఇది మన బేసిక్స్ అర్థం అవ్వాలి. ఇప్పుడు FL అంటే ఏంటంటే ఫ్యామిలీ లేబర్ అనమాట. ఇప్పుడు A2 అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏమైనా క్రాప్ ప్రొడక్షన్ చేయడానికి సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఇన్పుట్ కాస్ట్లు కానీ ఇవన్నీ కావాలి కదా, దీన్ని A2 అంటారు. నెక్స్ట్ C2 అంటే ఏంటంటే ఇవన్నీ కాక నెక్స్ట్ రెంటెడ్, ఇప్పుడు ఫ్యామిలీ లేబర్ ఉంటారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంటాం 1 రైతులు అనుకో, మనకి ఎవరొకరు వచ్చి కొంతమందికి ఏంటంటే వాళ్ళన్నీ ఎకర్స్ చేసుకోలేరు, ఎక్కువ ఎకర్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి అక్కడే ఏదో చిన్న ఇల్లు గుడిసె తీసుకొని వాళ్ళు వచ్చి అక్కడ లేబర్ వర్క్ చేసుకుంటూ లేదంటే అట్లా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళే రెంటెడ్ లేబర్ అంటారు. ఆ C2ని యాడ్ చేసి, C2 అంటే ఇవన్నీ C2, A2, FL ఇవన్నీ యాడ్ చేసి +50% ఇండి, అప్పుడే సరైన ధర వస్తుందని చెప్తారు స్వామినాథన్ గారు. కానీ మన గవర్నమెంట్ అంత ధర ఇవ్వలేదు కదా. ఇప్పటికే ఈ ధరలకే ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎక్కువ అయిపోయింది మనకి. అది పెద్ద మేజర్ ఇంపార్టెంట్ ఫిస్కల్ డెఫిసిట్ కాన్సెప్ట్. అది నేను మళ్ళీ చెప్తాను అనమాట. అందువల్ల ఏం చెప్తుందంటే అంత మేము లేవని చెప్పొద్దు. కానీ స్వామినాథన్ కమిషన్ గారు ఏం చెప్పారు ఏంది అని చూసుకోవాలి. సో స్వామినాథన్ మెయిన్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్కి ఆయన మెయిన్ ఫాదర్ అనమాట. నార్మల్ బోర్లాగ్ గారితో కలిసి 1960s ఆ టైంలో ఏంటంటే
రైస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి అసలు మంది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది మంది దేశం అప్పుడు. ఇంకా దాన్ని ఎక్స్పోర్ట్ దేశంగా మారుస్తారనమాట. అంత యొక్క గ్రోత్ తీసుకొస్తారు, అన్ని టన్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం అనమాట. అలాగా ఈ ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ గురించి చూసుకున్నాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నేను చెప్తాను. మీరు ఏంటంటే వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సీరియస్ ఉన్న వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అంతా సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్కి లోపు కన్ఫామ్ మనం మంచిగా మార్క్స్ తెచ్చుకునే విధంగా ఉంటాయి వీడియోస్ అనేవి. ఊరికే చెప్పేసి ఎగ్జామ్ హాల్లో ఉపయోగపడిన వీడియోస్ మనకు అవసరం లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకెవరైనా ఉంటే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్.